ఒక అయస్కాంతంతో ఒక ఇనప ముక్కని బాగా రాపాడిస్తే కాసేపటికి ఇనప ముక్క కూడా ఎలా మారుతుందో తెలుసా? ఎలా మారుతుంది? చెప్పండి, ఎలా మారుతుంది? అయస్కాంతంలా మారుతుంది. ఎందుకు మారుతుంది? దాని శక్తిని ఇదేం చేసింది? రిసీవ్ చేసుకుంది. ఆ అయస్కాంతపు శక్తిని ఇనప ముక్క రాపాడించడం వల్ల, రెండింటిని రుద్దటం వల్ల అదే క్షేత్రాన్ని ఇది కూడా తీసుకుని ఒక అయస్కాంత క్షేత్ర వలయాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇది కూడా ఇంకొక చిన్న ఇనప ముక్కను ఏం చేయగలుగుతుంది? ఆకర్షించగలుగుతుంది. మరి నేను నిన్ను అడుగుతున్నాను రాత్రి సూటిగా, దేవునితో అంటగట్టబడ్డావు, దేవునితో ఏకమయ్యావు, దేవునితో జతపరచబడ్డావు. మరి ఆయన శక్తికి తగినట్టుగా, ఆయన జ్ఞానానికి తగినట్టుగా, ఆయన గొప్పతనానికి తగినట్టుగా ఆయన నీ నుంచి కోరుకుంటున్న ఆ అత్యున్నత స్థానం, అంత అత్యున్నత స్థానాన్ని దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు అత్యున్నత స్థానాన్ని నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. దానికి తగ్గట్టుగా మన బ్రతుకుందో లేదో మలుచుకోవాలి, చూసుకోవాలి, పరీక్షించుకోవాలి.